హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మే నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కొన్ని ముఖ్యమైనవి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని చెప్పన్నారు. దీంట్లో అన్నీ కూడా రైటే. చమురు దిగుమతి వినియోగ పరంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్ తన మొట్టమొదటి వాణిజ్య ముడి చమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే యోచనలో ఉంది. థర్డ్ ప్లేస్లో ఉందట. దిగుమతుల్లో అయితేనేమి వినియోగం అయితేనేమి ఇండియా తొలి విడతగా మొత్తంగా 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న 3 భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను ISPRL అభివృద్ధి చేసింది. ఇవన్నీ కాదులే కానీ మనకు ఎక్కడనేది ఇంపార్టెంట్. కర్ణాటకలోని పాడూరు వద్ద 2.5 మిలియన్ టన్నుల నిల్వ భూగర్భ సామర్థ్యం ఉన్న భూగర్భ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే కర్ణాటకలో పాడూరు వద్ద ఏర్పాటు చేస్తుంది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ముందస్తు జాగ్రత్త కోసం చమురు నిల్వ కేంద్రాలను భారత్ ఏర్పాటు చేసుకుంటుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటన గుర్తించండి అని చెప్పన్నారు. దీంట్లో మూడవ తప్పు, మిగతా రైటే. ఒకసారి చూద్దాం. అట్లా సరైనటువంటి స్టేట్మెంట్స్ని చదువుతాను, వినండి. 6, 9, 11 తరగతులకు 2024-25 విద్యా సంవత్సరంలో జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను CBSE ప్రయోగాత్మక విధానంలో ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం CGHS లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా సేవలు అందించడం కోసము ప్రభుత్వం మై CGHS యాప్ను 2024 ఏప్రిల్ 3న ప్రారంభించింది. తర్వాత ఇంకొకటి రైట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది. 2024 జనవరి 22, 26 మధ్యకాలానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డేవిడ్ ఫ్రాన్సిస్ భారత్లో పర్యటించారు. ఇంపార్టెంట్. సౌర విద్యుత్, ఇది మనము ఏప్రిల్ మార్చిలో కూడా చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి వచ్చింది. ఇది ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి ఏరియా అనుకుంటున్నాను. సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరించి పౌరులపై కరెంటు ఛార్జీల భారం తగ్గించేలాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన PM సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకం కోసం నమోదు చేసుకున్న కుటుంబాల సంఖ్య ఎంత దాటిందని ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 16న వెల్లడించారు. 1 కోటి. తర్వాత, క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నారు. ఇక్కడ రెండు కూడా సరి అయినవి. అవేంటో చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఓ వెబ్సైట్ను రూపొందించింది. అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకుని ఎన్నికల సమయంలో ప్రజలకు ధృవీకరించిన ఖచ్చితమైన సమాచారం అందించే దిశగా మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ వెబ్సైట్ను రూపొందించారు. తర్వాత, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అన్నారు. అన్నీ కూడా సరైనవి. ఒకసారి చదువుదాం వాటిని. భారత్లో గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గిపోతున్నట్లు ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ సంస్థ అధ్యయనంలో పేర్కొన్నారు. వెల్లడైంది. భారత్లో 1950 సంవత్సరంలో 6.2 ఉన్నటువంటి సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.0 దిగువకు పడిపోయిందని GBD గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం పేర్కొంది. 1950లో భారత్లో మహిళలకు సగటున 4.8 పిల్లలకు జన్మనిస్తే 2021 నాటికి 2.2 పిల్లలకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. 2050 నాటికి ఒక మహిళ సగటున 1.8 మందికి, 2100 నాటి సంవత్సరం నాటికి 1.6 మందికి జన్మనివ్వచ్చని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ సంస్థ అధ్యయనం చేస్తుంది. తగ్గింది మొత్తం మీద, మనం గుర్తుపెట్టుకున్నాం అంతే.
క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు. ఇలాంటి ప్రశ్న ఉపాధి హామీ పథకం మీద లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగారు కనుక ఇంపార్టెంట్. ఉపాధి హామీ పథకం చెల్లించేటువంటి వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాల వారీగా 4% నుంచి 10% మేరకు పెరిగాయి. నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద చెల్లించేటువంటి రోజువారీ వేతనం హర్యానాలో అత్యధికంగా 374 రూపాయలు ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ రోజువారీ వేతనం 28 రూపాయల మేర పెరిగి 300 కానుంది. 4వ స్టేట్మెంట్ తప్పు. నాటో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియా బిట్ వస్తుంది ఇక్కడ నుంచి. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా బెల్జియంలోని బ్రసెల్స్ సంస్థ ప్రధాన కార్యంలో ఏప్రిల్ 4న ఉత్సవ కార్యక్రమాలు జరిగాయి. అయితే నాటో ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1949. చాలా ఇంపార్టెంట్ బిట్. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్దాల మల్టీ బిలియన్ డాలర్ల బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్లో అవినీతికి పాల్పడి పరారీలో ఉన్నటువంటి అధికారులను పట్టుకునేందుకు లక్ష్యంగా చైనా ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే ఇంటర్నేషనల్ మ్యాన్ హంట్. ఇక్కడ ఒక రైట్ స్టేట్మెంట్ ఉంది. భారత చంద్రయాన్ 3 బృందానికి 2024కు సంబంధించి జాన్ ఎల్ జాక్ స్విగెట్ జూనియర్ అవార్డు లభించింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉంది. 2023 సరస్వతి సమ్మాన్ పురస్కారానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు. ప్రముఖ కేరళ కవి, సాహిత్యవేత్త ప్రభావర్మ 2023 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. మలయాళంలో ప్రభావర్మ రచించిన రౌద్ర సాత్వికం నవల ఈ పురస్కారం దక్కేలా చేసిందని నిర్వాహక సంస్థ కెకే బిర్లా ఫౌండేషన్ మార్చి 18వ ప్రకటనలో తెలియజేస్తుంది. ప్రభావర్మ రౌద్ర సాత్వికం పెట్టుకోవాల్సిందిగా. ఉద్యాన పంటల సాగులో నీటిని అతి తక్కువగా వినియోగించే వినూత్న భూగర్భ డ్రిప్ సర్వర్ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్ చెందినటువంటి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ డైరెక్టర్ అనేటువంటి ఎవరు నీటి సుస్థిరత పురస్కారం 2023-24 విజేత నిలిచారంటే ఎస్ గోపాల్. నెక్స్ట్, ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న ఏ దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో చదువుతాను. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏ దేశంలో అనవసర ఖర్చులను తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలలో ఎర్ర తివాచీల వినియోగాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్. క్రింది ప్రకటనలు పరిగణించండి. మనం బిట్ ఎక్స్పెక్ట్ చేసే ఏరియా భారతరత్న. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రధానోత్సవం 2024 మార్చి 30న జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2024 ఏడాదికి మొత్తం 5గురికి భారతరత్న అవార్డులు ప్రకటించింది. దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి తరపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ గారు భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు. ఇది కూడా రైటే. అలాగే మార్చి 31న ద్రౌపది ముర్ము స్వయంగా ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్ళి పురస్కారం అందించేశారు. ఇవన్నీ కూడా సరైన అంశాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటన గుర్తించండి. ప్రజలు మారక ద్రవ్యాల మత్తులో ఊగిపోతుండటంతో పశ్చిమ ఆఫ్రికా దేశమైనటువంటి సియర్రా లియోన్లో అత్యవసర పరిస్థితిని విధించారు. కుష్ అనే మత్తు పదార్థమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఇది రైట్. అలాగే 4వ అంశం కూడా రైట్. ఈ 2 తప్పు. 4వది, ఆర్థికంగా సుసంపన్నమైన దేశమైన సింగపూర్కు దాదాపుగా తప్పు స్టేట్మెంట్. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్, క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం తద్వారా డయాబెటిక్ చికిత్సలు పరిష్కారాలను అర్థం చేసుకుని పరిశోధన చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని ఏ ప్రాంతంలో మార్చి 24, 2024 అందుబాటులో తీసుకొచ్చారు?
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హైదరాబాద్లోని గచ్చిబౌలి. ఇది ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి బిట్లు మనము. సోమాలియా పైరేట్లు 3 నెలల క్రితం హైజాక్ చేసినటువంటి రవాణా నౌక ఎంవి రూయన్ ను భారత వైమానిక దళం నౌకాదళం సంయుక్తంగా ఆపరేషన్ సంకల్ప్ పేరిట చెర నుంచి నౌకలు విడిపించాయి. ఎంవి రూయన్ షిప్ను సముద్ర దొంగల చెర నుంచి విడిపించడంలో భారత నౌకాదళానికి వైమానిక దళానికి C-17 టాక్టికల్ రవాణా విమానంతో పాటు భారత దళించినటువంటి నౌకాదళించినటువంటి ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ సుభద్రతో పాటు షీ గార్జియన్ డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయి. రైట్. రెండో మూడు తప్పు. రైట్. ఇలాంటి బిట్ మనకు ఎగ్జామ్లో వచ్చింది. గతంలో ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి బిట్ కనుక ప్రత్యేకించి గ్రూప్ 1లో మనకి చదువుకోవాలి. అంతర్జాతీయ సంతోష దినోత్సవం మార్చి 20న ఐక్యరాజ్య సమితి ఆధారిత సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంస్థ ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేసింది. సంతోష సూచీల్లో నార్డిక్ దేశమైనటువంటి PDI, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. దీంట్లో భారత్ 26వ స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది. PDI, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐలాండ్ ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏరియా. నెక్స్ట్, క్రింది ప్యాటర్న్ను పరిగణించండి అని చెప్పన్నారు. దీంట్లో అవి ఏవి కాదట, ఏవి తప్పు అంటే ఏవి తప్పు కాదు, అన్ని రైట్ అట. రైట్, ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉన్నటువంటి టాప్ 10 విమానాశ్రయాల జాబితా విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023గా ఉండేటువంటి విమానాశ్రయాల్లో అమెరికాలోని హార్డ్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అగ్రస్థానం దక్కించుకుంది. తర్వాత దీంట్లోని దుబాయ్ డాలర్స్ విమానాశ్రయాలు తృతీయ స్థానాల్లో నిలిచాయి. దుబాయ్ డాలర్స్. ACI బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023 జాబితాలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 10వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం మధ్యలో ఎన్ని ఎకరాల్లో నిర్మించనున్న తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి సుప్రీంకోర్టు ప్రధానమంత్రి జస్టిస్ DY చంద్రచూడ్ 2024 మార్చి 20న శంకుస్థాపన చేస్తారు అని చెప్పంటే 100 ఎకరాల దగ్గర మనకు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని మధ్వేలో నూతన హైకోర్టు భవనం. నెక్స్ట్, మరొక ఇంపార్టెంట్ బేట్. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషన్ 400 కోట్ల భోజనాన్ని వడ్డించిన సందర్భంగా ఏప్రిల్ 2024 ఏప్రిల్ 2న UNO ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. 400 కోట్ల భోజనాన్ని సమితి ప్రధాన కార్యాలయంలో వడ్డించినటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పంపిన సందేశాన్ని సమితిలో భారత శాశ్వత కార్యాలయ ప్రతినిధి రుచిరా కంబోజ్ చదివి వినిపించారు. ఇంపార్టెంట్, రుచిరా కంబోజ్ భారత శాశ్వత కార్యాలయ ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు. క్రింది ప్రకటనలను పరిగణించండి. క్షయ మహమ్మారి 2020 నాటికే అంతం చేయాలని లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ విఫలమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆక్షేపించింది. 2020 సంవత్సరానికి ప్రతి 1,00,000 మందిలో 171 మందికి పరిమితం చేయాలనేది WHO లక్ష్యం కాగా అది 213గా నమోదు అయ్యింది. క్షయ వ్యాధి వల్ల సంబంధించే మరణాలు 2.7 లక్షల నుంచి 3.2 లక్షలు పరిమితం చేయాల్సి ఉన్నప్పటికీ 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న WHO పేర్కొంది.
భారతదేశంలో 2015-20 మధ్య టీవీ సంభావ్యత 0.5% మాత్రమే తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అది తగ్గలేదని డబ్ల్యూహెచ్ఓ చివాట్లు పెట్టింది. అది విషయం. స్థూల దేశీయోత్పత్తుల విలువలో 2% నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని, ఆ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఏ సంస్థ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకు మూడవది చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది చూడండి. విశ్వం మూడో పాయింట్, విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడేటువంటి హిగ్స్ బోగన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రిటన్ చేసినటువంటి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ ఏప్రిల్ 8న మరణించారు. తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇరిగేషి అర్జున్ ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత్ నెంబర్ 1 ప్లేయర్గా అర్జున్ అవతరించాడు. అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి ఫిడే విడుదల చేసినటువంటి క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్లో అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచంలో ఎన్నవ ర్యాంకును కైవసం చేసుకున్నాడంటే 9వ ర్యాంకు. పాయింట్లు ఇవన్నీ కాదు, అర్జున్ ఇరిగేసి ఏ క్రీడాకారుడు చెస్, అది గుర్తుపెట్టుకోవాలి చాలు. నెక్స్ట్ ఇక్కడ ఏబిసి 3 ప్రకటనలు కూడా సరి అయినవే. క్యాన్సర్ చికిత్సకు తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి సిఏఆర్టీ సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 2024 ఏప్రిల్ 4న ప్రారంభించారు. జన్యు ఆధారిత చికిత్స విధానాన్ని ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నెక్స్ట్ CAR-19 సిఏఆర్టీ సెల్ థెరపీగా పిలిచే విధానం సాయంతో అనేక రకాల క్యాన్సర్లకు తక్కువ ధరలో సమర్థ చికిత్స అందించవచ్చు. ఇవి మే నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇవన్నీ కూడా షైన్ ఇండియాలోని బుక్లోని బిగ్ బ్యాంక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జూన్కి సంబంధించినటువంటి బుక్ రాగానే జూన్ నెల కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈ విధంగా చదివిస్తాను. అప్పటి వరకు ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. జనవరి నుంచి మే వరకు నా ఛానల్లో ఇక్కడ మనం చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. యువర్స్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.